వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అయితే ఇయాల ఎందుకు వచ్చినాం ఆమన్గల్ అంటే ఒకటే ఒక కారణంతో వచ్చినాం. పోయిన వారం అన్న కుసోయను జర కుసో. పోయిన వారం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పోయినాం. ఆడ పోయినాక అనిపించింది మరి రేవంత్ రెడ్డి ఏమో కొడంగల్కు వలస పోయిండు. నిజానికి రేవంత్ రెడ్డి ఊరు మీ కల్వకుర్తి తాలూకాలనే ఉంటుంది, తెలుసా మీకు? ఈయనే అన్న ఉంటుంది దగ్గరనే. అంటే తాలూకా అయితే కల్వకుర్తే కదండి. ఏమో మరి ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, రేవంత్ రెడ్డి మావోడు కాదంటే మావోడు కాదంటారు చూడు, అట్లా అయిపోయింది కథ. మాది కాదు అచ్చంపేట అంటారు. మీ మీద రుద్దుతలేంతా మీ ఆగు. అయితే నేనేమనుకున్నా అంటే కొడంగల్ పోయినాం, మరి కొడంగల్లోనేమో ఎవరికి న్యాయం చేయలేదు, అక్కడ రుణమాఫీ కాలేదు, రైతు బంధు టకీమన్నాడు, టకీ లేదు టికీ లేదు ఏది లేదు, తులం బంగారం రాలేదు, ఆడబిడ్డలకు 2500 రాలేదు. అదేవిధంగా ఏ ఒక్క 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నంగనాచి మాటలు చెప్పి గెలిచిండో ఒకటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు. మరి సొంత తాలూకా ఎక్కడనైతే పుట్టి పెరిగిండో, ఏ కల్వకుర్తి తాలూకాలనైతే పిల్లని చేసుకున్నాడో, అత్తగారి కూడా ఇక్కడనేనట. మరి కనీసం అత్తగారు ఊళ్ళకి ఏమైనా చేసిండా, సొంత ఊరికి ఏమైనా చేసిండా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చినా. మీరు నాకు సమాధానం చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతా, దయచేసి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు, మీరు 2 లక్షల రుణమాఫీ తీసుకోండి, నేను వస్తున్నా 2 లక్షల లోన్ తెచ్చుకోండి. కేసీఆర్ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు. అట్లా అయినోళ్ళు రైతులు కూడా అర్జెంటుగా బ్యాంకు కురుకుని నేను వస్తున్నా రాగానే ఎంబడే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ శైలా పట్టాల. అరే కొంతమంది కన్నా అయిందే, కాలేదా? కాని వాళ్ళందరూ శైలా పట్టాల గట్టిగా. కాలేదా? 2 లక్షల రుణం అయిందా కాలేదా? కాకపోతే గట్టిగా చెప్పాలి, కాలేదా? రాలేదా? రైతు బంధు వచ్చిందా? టకీ వడ్డే పైసలు గట్టిగా చెప్పండి, వినబడతలేదు. రాలేదా? తులం బంగారం వచ్చిందా? రైతు కూలీలకు 12,000 వచ్చినాయా? ఏమొచ్చింది మరి ఇప్పటికి? 14-15 నెలలే. ఏమాయ్ కల్వకుర్తిలో రియల్ ఎస్టేట్ బాగున్నదా? అది కూడా వీకిందా? ఎందుకంటున్నా అంటే 1 కాదు 2 కాదు, ఇవాళ రాష్ట్రంలో గత 6 నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. మొన్ననే ఆదిలాబాద్ పోయినా, మహబూబాబాద్ పోయినా, నల్లగొండ పోయినా, పరిగి పోయినా, చేవెళ్ల నియోజకవర్గం పోయినాను. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పోయి ఈరోజు ఆమన్గల్కు మీ కల్వకుర్తికి ఇవాళ ఇక్కడికి వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే కారణం ఒకటే, 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఒక రాజులాగా ఎవ్వల దగ్గర చేయి జాపకుండా బ్రహ్మాండంగా బతికిన మాట వాస్తవం. అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్దాం. 10 ఏళ్ళు మోటార్లు గాలలే, 10 ఏళ్ళు ట్రాన్స్ఫార్మర్లు వేలలే, 10 ఏళ్ళు మీరు ఎవరి దగ్గరకు పోయి అప్పులు అడిగే పరిస్థితి లేకుండే. మీకు కాలం అయిందంటే, నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగుమని రైతు బంధు పడుతుండే. ఇక కేసీఆర్ టింగుమని రైతు బంధు వేసిండు కదా, నేను కూడా మళ్ళీ టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు, టకీమని పడతాయి అన్నాడు. ఇవాళ నేను అందుకే అడుగుతున్నా అందరినీ, టకీ లేదు టుకీ లేదు, ఏది దిక్కు లేదు. ఇప్పటికి మొత్తం తిరిగి నేను కూడా తెలుసుకుంటున్నా. జర వెనకాల ఒలిపెట్టకురా, నాకు దండం పెడతావు. ఆగురా భయ్, దండం పెడతా. పాల పైసలు రాలే అర్థమైంది చెప్తావు, దండం పెడతావు. పాల పైసలు రాలేదట వెనకకెళ్ళి, 7 బిల్లులు రాలే, పాల రైతులకు కూడా రాలే అని చెప్తుండే తమ్ముడు వెనకకెళ్ళి. నేనేమంటున్నా అంటే దయచేసి ఒక్క మాట ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పటిదాకా కనీసం 10% మందికి కూడా రైతు బంధు వేయలే. రైతు రుణమాఫీ 2 లక్షలు జన్మదినం 2 సార్లు అయిపోయింది ఈయన గద్దెనెక్కినాక, కానీ ఇప్పటి వరకు చారాన కూడా రుణమాఫీ చేయలే. బోనస్ అన్నాడు, 500 బోనస్ వచ్చిందా? 500 బోనస్ అన్నాడు. 10% మందికి కూడా ఇయాలటి వరకు బోనస్ పడలే.
అది మాత్రమే కాదు, ఇక మా ఆడబిడ్డలకైతే అరిచేతుల స్వర్గం చూపెట్టిండు. ఏమన్నాడు? అత్తకు 4000, కోడలకు పడ్డాయా? మరి మీరు అవద్దని చెప్తున్నారు నాకు తెలుసు. ఎందుకంటే జర లొల్లిబెట్టకుర్రా బై, దండం పెడతా. మీ చెవుల జోరిగా లెక్క మీరెక్కడ దొరికి రాగురి. మీరు అవద్దని చెప్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఇచ్చినా ఇయ్యకపోయినా అత్తగారి ఇల్లు ఉంది కదా, లేకపోతే ఇంట్లో భార్య కూడా పోగొట్టదు. మీకైతే ఇచ్చింటాడు. ఇచ్చిండా? 2500 పడ్డాయా? టకీ లేదా? మరి ఎట్లా అయిపోయా? మరి అత్తగారు వాళ్ళకు కూడా ఈడెవడ నల్లుడు ఇవ్వాలి కదా. ఏం చెప్పిండు? ముసలోళ్ళకు 4000, కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా. మీరు ఆడబిడ్డలందరికీ సోనియమ్మ చెప్పింది నెలకు 2500 ఇస్తా అన్నాడు. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు. వచ్చిందా? మరి 14-15 నెలలు ఏం చేసిండు? మరి 35 సార్లు ఢిల్లీ ఎక్కే విమానం, దిగే విమానం తప్ప 35 పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు. మరి వాళ్ళ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటి, మీరందరూ రైతు బిడ్డలు, మీరందరూ వ్యవసాయ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన రైతు బిడ్డలు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో ఇదే కల్వకుర్తి తాలూకాలో, ఇదే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లాలో బ్రహ్మాండంగా రివర్స్ మైగ్రేషన్ చాలు అయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా కూలీలు మన పొలాలకెచ్చి పనిచేసే పరిస్థితి కేసీఆర్ నాయకత్వంలో మనం తెచ్చుకున్నాం. కానీ సంవత్సరం తిరగకుండానే నిన్న మొన్న మీరు పేపర్లు చూడండి, నిన్నగాక మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదని చెప్పి వాళ్ళ ఇంటి పాటాకు ఇంటి తలుపెత్తుకొని పోయారు, ఇంటికాడ గేట్ ఎత్తుకపోయారు. చూసిర్రా మీరు? నిన్న ఒక రైతుది ఆయనతో స్టార్టర్ ఎత్తుకపోయినారు. ఇక రేపో మాపో తులం బంగారం వచ్చింది అక్క మీకు? మీరు నిజంగా కల్వకుర్తోలు బాగా హుషారున్నారు, వచ్చినా కూడా రాలేదని చెప్తారు. నేను బయట రాంగ మైసిగండి కాడ ఆగి అక్కడ పంతులు కూడా అడిగిన, సార్ వచ్చిందా ఇక్కడ తులం బంగారం పంతులు గారు అంటే, మా వాళ్ళకి మాత్రం వచ్చింది, అత్తగారు ఊరు కదా ఇచ్చిండు అన్నాడు. మీరేమో నాకు అబద్ధం చెప్తాను. రాలేదా తులం బంగారం? మొన్ననేమో పాటకు ఎత్తుకపోయారు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు, గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగట మీకు, వీడు లంగా నమ్మకుర్రు అని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దినరు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అడ్డం పడ్డాడు, ఆయన ఎవరో గెలిచిండు. మరి ఇప్పుడేమో తర్వాత లబో దిబో అంటే లాభం ఏమున్నది? ఇప్పుడు అనుకొని బాధపడితే, మొన్న నేను హైదరాబాద్లో పోతున్నా, హైదరాబాద్లో సిగ్నల్ పడుడు పాపం ఉన్నది. సిగ్నల్ పడితే పక్కకు ఆటోనో బండో ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళు మనం చూడంగానే అన్నా బాగున్నావా అంటారు. బాగానే ఉన్నా, ఏం సంగతి తమ్మి అంటే, ఆటో డ్రైవర్ ఆయన పేరు మహమూద్ అంటుండు. క్యాలే మహమూద్ భాయ్ అంటే, క్యాలే సా పూరా బర్బాద్ హై, కుచ్ నహీ హో రా అన్నాడు. మరి క్యా కర్నా అన్నా, క్యా కర్నా కుచ్ భీ నహీ కర్ సక్తే క్యా అన్నాడు. అబ్ మహమూద్ భాయ్ ఏక్ ఓట్ కా సజా 5 సాల్ హైనా, ఒక్క ఓటు మరి శిక్ష 5 ఏళ్ళు ఉంటుంది కదా, ఏం చేయాలి నేను అని నేనన్నా. అంటే మహమూద్ భాయ్ ఏమంటుండు ఎరికాను నాతోని, సాబ్ కోయి తర్కీబ్ నీయే క్యా అంటుండు. అంటే ఏమైనా ఉపాయం లేదా సారు అంటుండు, ఏమైనా ఉపాయం లేదా ఈయన ఇంటికి పంపేది అంటుండు. నేను మిమ్మల్ని అందరినీ కరెక్టేనా నేను చెప్పేది? మీరు కూడా గదే అనుకుంటారా, వేరేమని అనుకుంటారా? ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంటే వాళ్ళు చేయలేమంటారు. పక్కా ముచ్చట్నా ఇది కూడా? మళ్ళీ ఎలక్షన్ ముందు ముచ్చట్నేనా? పక్కానా ఈసారి? అర్థమైందా మొత్తం కాంగ్రెస్ మోసం, రేవంత్ రెడ్డి మోసం అందరికి అర్థమైందా? అత్తగారు ఊరోళ్ళకు కూడా అర్థమైందా? ఆఖరికి మంచిగానే ఉన్నది కథ.